వీరభద్రరావు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా బాగుందండి. ఓకే, రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేస్తున్నారు అంటారు? రోడ్ల విషయంలో కానీ డెవలప్ పరంగా కానీ ఆయన శాఖలో చాలా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. అంతకుముందు ఆయనకి ఆ పరిపాలన అనుభవం లేకపోయినా ఇప్పుడు చాలా శ్రద్ధ తీసుకుని నేర్చుకుని మరీ చేస్తున్నారు. ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారు అంటారు. 100% న్యాయం చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే గిరిజన ప్రాంత ప్రజలకు చెప్పులు పంచారు. అవును, దాని గురించి మీరు ఏమంటారు? చెప్పులు ఇవ్వడమే కాకుండా ముందు అలా ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా చాలా ఇది. అంతకుముందు ఎవరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మీకు రోడ్లు వేస్తామని చెప్పలేదు. ఏమైనా వెళ్ళి అంత దూరం ఎవరు వెళ్ళాడు అక్కడ రోడ్లు వేసాడు, వాళ్ళతో మమేకమై చాలా బాగా ఉన్నాడు. సార్, ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారు అంటారు పవన్ కళ్యాణ్ గారు? చాలా బాగా పట్టించుకుంటున్నారు. ఆడవాళ్ళకు ఒక సేఫ్ జోన్ అనేది క్రియేట్ చేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇంకా అది ఇంకా రాలేదు, చేస్తామంటున్నారు, చూద్దాం అది ఎలా ఉంటుందో. అంటే మాటలకే పరిమితం అయ్యారు తప్పించి చేతలు ఏమీ లేవని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటలు చెప్తున్నారు, చేతల చేస్తున్నారు. హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగడం సరిపోతుంది, ధనం దుర్వినియోగం చేస్తున్నారు, ఇంకా ప్రజల సమస్యలు పట్టించుకునే టైం ఏముంది వాళ్ళకని అంటున్నారు. మరి కాదండి, అలాంటిది ఏం లేదు. సినిమాలు చేసుకునే అతనికి రాజకీయాలు జోలేందుకని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఆయన సినిమాలే చేసుకోవాలనుకుంటే రాజకీయాల్లో రావసరం లేదు. ఆయన డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే ఈ రాజకీయాలు అవసరం లేదు. ఆయన రోజుకి 2-3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అన్నింటినీ వదిలేసి ఆయన సొంత డబ్బులను కూడా ప్రజలకు ఇస్తా ఆయన ప్రజాసేవ చేస్తున్నారు. సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? 100% నిజం. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మనసున్న మనిషి. ఓకే సార్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి పరంగా కానీ ఎలా ఉందంటారు? బాగా చేస్తున్నారంటారా పనులన్నీ? ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారంటారా లేదా? చేస్తున్నారు. అంటే సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఏమనండి మరి మనకేం తెలిసి పెట్టారు అంటున్నారు మరి అంటాం. పథకాలన్నీ అందుతున్నాయా కూటమి ప్రభుత్వంలో? అందుతున్నాయా లేదా? ఓకే, ఏ పథకాలు అందాయి మీకు? ఏ గ్యాస్ సిలిండర్లే అన్నారు. ఓకే, 5 రూపాయలకి అన్నం పెడుతున్నారు అన్న క్యాంటీన్. దీని గురించి ఏం చెప్తారు? మంచి పని ఏంటిది. అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఏమంటారంటే 5 రూపాయలకి అన్నం పెట్టడం గొప్ప విషయమా అంటున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? అన్నం పెడతాం మరి గొప్ప విషయమే. గతంలో చూసుకున్నట్టయితే లేదు, ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. ఏం చెప్తారు మీరు? మంచి పనే. బాబు గారు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారు? బాగా చెప్తున్నారు. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, ఏం బాగుందంటారు? ఆయన చేసే పనులు, ఆయన శాఖ ఆయన న్యాయం చేస్తున్నారు అంటారా? ఆయన శాఖ పక్క శాఖ చేస్తున్నారు, చూస్తున్నాడు. రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? చాలా బాగుంది. అది వరకు గొంతులు, ఇవాళ ప్లేన్ రోడ్లు. గతంలో చూసుకున్నట్టయితే గిరిజన ప్రాంత ప్రజలకు చెప్పులు పంచారు. దాని గురించి మీరు ఏమంటారు? చాలా సంతోషం. అది ఓకే, ఫ్లైట్లో తిరగటమే సరిపోతుంది, ధనం దుర్వినియోగం అని అంటున్నారు. అది అన్నీ కూడా చూస్తే సాధారణ మానవుడి దగ్గరికి వచ్చి అడిగితే చెప్తాం మేము. వాళ్ళు ఆఫీసులో కూర్చొని మాట్లాడరు. అంటే ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటున్నారు ఇలా చేస్తూ అని అంటున్నారు. మరి అదే ప్రజల దగ్గర రావాలి. వాళ్ళు ఇంట్లో కూర్చుని బప్పీలు ఆడుకుని మాట్లాడతాం కదగా. ఇక్కడ రమ్మను, ఇక్కడ ఈ సెంటర్ రమ్మను, అన్ని చెప్పు కొడతాం మేమే. అంటే మాటలకే పరిమితమే తప్పించి చేతలు ఏమీ లేవని అంటున్నారు. ఏం లేదు, అని చూడమంటున్నాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఉంది, మేము తిన్నామని మేము తినలేదని పేరు చెబుతాం కాదు. ఇక్కడికి వచ్చి చూస్తే తిన్నారో లేదో తెలిసింది భోజనం, అంతేనా? అంటే గతంలో చూసుకున్నట్టయితే 2 సార్లు ఓడిపోయారు, ఈసారేమో గెలిచారు. దీని గురించి మీరు ఏమంటారు? గతంలో అంటే ఆయన చేశాడు కానీ జనం నమ్మలా ఏం చేస్తాడని. ఆయన పనితీరు నచ్చింది వాళ్ళకి, అదే అదే ఇప్పుడు చేస్తున్నాడు. సినిమాలు లోకేష్ అని అంతేగా. లోకేష్ బాబు కూడా ఓడిపోయాడు ఒకసారి, ఓడిపు గెలిపి ఉంటుంది. చేశాడు. ఒక్క గ్రామానికి 80 పంపులు ఇచ్చాడు. 300 ఇల్లే 80 పంపులు ఇచ్చాడు ఒక గ్రామానికి లోకేష్ బాబు. అంటే సినిమాలు చేసుకునే అతనికి రాజకీయాలు జోలెందుకని అంటున్నారు. మరి ఇది బప్పీలు ఆడుతున్నాడు, గిరి ఎందుకు బప్పీలు ఆడుకోవచ్చుగా. ఆయన సినిమాలు తీసినా కట్టే ఇది బప్పీలు ఆడుకోవచ్చుగా. ముఖ్యమంత్రి ఎందుకు? ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి చెప్పాలి. చాలా బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు గారిది, లోకేష్ బాబుది, జగన్ ఇదే పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది. ఇలా సపోర్ట్ బీజేపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు ఖాన్ అండి.
డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? డిప్యూటీ సీఎంగా ఆయన చాలా ప్యారలల్గా వెళ్తున్నారు. ఒకవైపు నుంచి నాకు తెలిసినంతవరకు ఆయన ఫండ్స్ ఆయనే సంపాదించుకోవటం, మూవీస్ చేయనివ్వండి, ఏమైనా చేసుకోండి, కష్టార్జితం మీద కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ అన్నయ్య దాంట్లోనే రహదారిలోనే ఆయన కూడా నడుస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా మొన్న లేటెస్ట్గా పిఠాపురం విజిట్ చేశారు. అక్కడ ముఖ్యకారులు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడారు, 100 రోజులు టైం అడిగారు. చాలా బాగుంది. ఒకవైపు నారా లోకేష్ కానివ్వండి, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అనుభవజ్ఞులైన సీఎం బాబు గారిని కానివ్వండి, మొత్తంగా చేస్తున్నారు. నేను 100 డేస్లో నేను నా శాఖకి న్యాయం చేయకపోతే రాజీనామా చేస్తాను అంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? చేస్తారండి. ఆయన ఏది చెప్పినా ఓపెన్గానే చెప్తున్నాడు. ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పట్లేదు కదా. ఆయనకు వచ్చే పార్టీ ఫండ్ కాడి నుంచి ప్రతిదీ, ఇప్పుడు ఒక మాజీ సైనికుడుగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మా సైన్యానికి ఆయన ఎప్పుడైనా ప్రతి ఫ్లాగ్ డేకి, ఆర్మీ డేకి, నేషనల్ డేకి, ఏదో ఒక డేకి 1 కోటో 10 కోట్లు 5 కోట్లు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. ఆయన కార్యకర్తలు కూడా ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటాడు. ఆయన పార్టీ పరంగా ఇచ్చే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి కాదండి అది. ఆయన శాఖకు ఆయన న్యాయం చేస్తున్నారు అంటారా? తప్పకుండా. ఇప్పుడు బాబు గారి ప్రభుత్వంలో, ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదో మధ్యలో తగాదాలు వస్తాయి, విడిపోతారు, ఏందేందో ఊహాగానాలు వచ్చినాయి. కానీ అన్నదమ్ముళ్ళలాగా, ఎస్పెషల్లీ నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క కనుసైగలు, ఎవరు బాబు గారి కనుసైగల్లో చాలా చక్కగా వెళ్తున్నారు. ప్రతి విషయం కూడా మాట్లాడుకుంటున్నారు. అవసరం వస్తే ఆపోజిషన్ లాగా ఆయన ప్రశ్నించే తత్వాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఉమ్మడి కూటమిలో ఉంటా కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అవసరం వచ్చినప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. ఆయన దానికి మనం ప్రశంసించాలి ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజమే ఉంది. మనం స్టాటిస్టిక్స్ చూస్తూనే ఉన్నాము. ఎవరో 1 రూపాయి ఇచ్చింది లేదు. 10 సంవత్సరాల నుంచి ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా రూపాయి ఆయన ఎక్కడైనా తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆయన కూడా ఎంత నిక్కచ్చిగా చేస్తున్నారు, ఎన్ని టన్నుల బియ్యాలు పట్టుకొని ఎంత బాగా చేస్తున్నారు అని మేము చూస్తున్నాము. సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలు ఎందుకని అంటున్నారు. మరి అట్టయితే ఎన్టీఆర్ గారు ఎవరు, ఎంజీఆర్ గారు ఎవరు, జయలలిత గారు ఎవరు, అమితాబ్ బచ్చన్ ఎవరు, ఘట్టమనేని కృష్ణ గారు ఎంపీగా చేయలేదా? వీళ్ళంతా చేయలేదా? ఒక సినీ ఈయన నాయకుడు వచ్చాడంటే ఆయన అన్ని చూసి చేసి వచ్చాడు. నేను ఒకటే అంట, పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి గంజి తెలుసు, ఆయనకి బెంజీ తెలుసు, ఆయనకి 2 తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ.